హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్ట్రైట్ ఇన్ఫర్మేషన్. ఈ వీడియోలో మనం రైస్ కార్డుకి సంబంధించిన అన్ని వివరాలు పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు రైస్ కార్డుకి సంబంధించిన 7 రకాల సేవలను అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. అవి కొత్త రైస్ కార్డు, యాడింగ్, డిలీషను, సరెండర్ ఆఫ్ రైస్ కార్డు, ఆధార్ రాంగ్గా సీడ్ అయి ఉంటే అది కరెక్ట్ చేసుకునే ఆప్షను, అడ్రస్ చేంజ్, రైస్ కార్డ్ సరెండర్, విభజన, స్ప్లిట్ ఆప్షన్ కూడా ఈ 7 రకాల సర్వీసెస్ అన్ని ఇవ్వడం అయితే జరిగింది. 7 రకాల సర్వీసెస్ ముందు మీరు పొందాలి అంటే మీరు ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన స్థానికుడై ఉండాలి. తర్వాత ప్రతి పౌరుడు కూడా హౌస్ హోల్డ్ డేటాలో అనేది ఖచ్చితంగా ఉండాలి. ఇవి రెండు కూడా మ్యాండేటరీ ఫీల్డ్ అనమాట. 7 సర్వీసెస్లో ఒకటైన కొత్త రైస్ కార్డు, న్యూ రైస్ కార్డు గురించి మనం తెలుసుకుందాం. కొత్త రైస్ కార్డుకి కావాల్సిన డాక్యుమెంట్స్ ప్రూఫ్ ఆఫ్ రెసిడెన్స్, ఓటర్ ఐడి లేదా ఆధార్ కార్డ్ లేదా డ్రైవింగ్ లైసెన్స్ లేదా పాస్పోర్ట్ ఇవ్వాలి. అలాగే ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీకి పాస్పోర్ట్ లేదా డ్రైవింగ్ లైసెన్స్ లేదా ఓటర్ ఐడి లేదా ఆధార్ కార్డ్ ఇవ్వచ్చు. అలాగే మీకు సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అనేది ఎలా వస్తుంది అనేది ఇవ్వాలి. అలాగే ఎవరెవరైతే యాడ్ అవ్వాలి, కొత్తగా రేషన్ కార్డులో కావాలనుకుంటున్నారో వాళ్ళకి సంబంధించిన ఫ్యామిలీ ఫోటో అనేది కూడా ఇవ్వాల్సి ఉంటుంది. ఈ కార్డులో ఖచ్చితంగా భార్య భర్తలు ఇద్దరూ ఉండాలి. ఒకవేళ భార్య కానీ భర్త కానీ లేని పక్షాన దానికి గల కారణాలు, ఒకవేళ చనిపోతే డెత్ సర్టిఫికేట్, ఒకవేళ డివోర్స్ అయితే డివోర్స్ సర్టిఫికేట్స్ మొదలగునవి కూడా సబ్మిట్ చేయవలసి ఉంటుంది. కేటగిరీ 2 సింగిల్ మెంబర్ కార్డ్స్, భార్య కానీ భర్త కానీ చనిపోయి పిల్లలు లేకుండా ఉంటే వాళ్ళకు కూడా సింగిల్ మెంబర్ కార్డు అనేది ఇవ్వడం జరుగుతుంది. అలాగే ట్రాన్స్జెండర్ కార్డ్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళు సంబంధిత డాక్యుమెంట్స్ అనేవి సబ్మిట్ చేయవలసి ఉంటుంది. అలాగే 50 సంవత్సరాల నుండి వాళ్ళకి ఎటువంటి ఆధారం లేకుండా ఉన్న మగ లేదా ఆడవాళ్ళకు కూడా సింగిల్ మెంబర్ కార్డు అనేది ఇవ్వడం జరుగుతుంది. అలాగే సభ్యులందరూ కూడా అందుబాటులో ఉండాలి. ఈ సభ్యులందరూ ఎందుకు అందుబాటులో ఉండాలి అంటే రైస్ కార్డు అనేది యాక్సెప్ట్ అయిన తర్వాత ఈ సభ్యులందరూ కూడా ఈకేవైసీ చేయవలసి ఉంటుంది. సో అందువల్ల సభ్యులందరూ కూడా అందుబాటులో ఉండాలి. 7 సర్వీసెస్లో ఒకటైన మెంబర్ ఎడిషన్కి కావాల్సిన డాక్యుమెంట్స్ ప్రూఫ్ ఆఫ్ రెసిడెన్స్గా ఆధార్ కానీ డ్రైవింగ్ లైసెన్స్ కానీ పాస్పోర్ట్ కానీ ఓటర్ ఐడి కానీ కావాలి. అలాగే ఐడెంటిటీ ప్రూఫ్గా ఆధార్ కానీ డ్రైవింగ్ లైసెన్స్ కానీ పాస్పోర్ట్ కానీ ఓటర్ ఐడి కానీ కావాలి. అలాగే ఇన్కమ్ సోర్స్ అనేది ఎలా వస్తుంది అనేది కావాలి. ఎవరైతే న్యూ మెంబర్ని యాడ్ చేస్తున్నారో న్యూ మెంబర్ యొక్క ఫోటోగ్రాఫ్ కూడా కావాలి. అలాగే చైల్డ్ని యాడ్ చేస్తే చైల్డ్కి సంబంధించిన బర్త్ సర్టిఫికేట్ కావాలి. న్యూలీ మ్యారీడ్ పర్సన్స్ని యాడ్ చేద్దాం అనుకుంటే మ్యారేజ్ సర్టిఫికేట్ కావాలి. అట్ ద సేమ్ టైం బర్త్ సర్టిఫికేట్ కూడా కావాలి. ఈ మెంబర్ రేట్స్ని కూడా 2 కేటగిరీస్లో ఇవ్వడం జరిగింది. మొదటి కేటగిరీ వచ్చేటప్పటికి ఎవరైతే 15 ఏళ్ళ లోపు పిల్లలు ఉన్నారో వాళ్ళని వాళ్ళ యొక్క బర్త్ సర్టిఫికేట్ సపోర్టింగ్తో అప్లోడ్ చేయడం జరుగుతుంది. అప్లోడ్ చేసి కొత్త రేషన్ కార్డు ఇవ్వడం అనేది జరుగుతుంది. అలాగే కేటగిరీ 2కి సంబంధించి మ్యారేజ్ గ్రౌండ్స్లో అప్లై చేయొచ్చు. అలాగే అమ్మగారింట్లో ఉన్న రైస్ కార్డు నుంచి అత్తవారింట్లో రైస్ కార్డులో కూడా మార్చడానికి అవకాశం ఉంటుంది. మెంబర్ రేట్స్కి సంబంధించి మ్యారేజ్ గ్రౌండ్స్లో యాడ్ చేసుకోవడం గురించి చెప్పాం కదండి. దాంట్లో కంపల్సరీగా హౌస్ హోల్డ్ డేటాబేస్లో మీ అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి అత్తవారి ఇంట్లోకి హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో కూడా కంపల్సరీగా మార్చుకోవాలి. అలా మార్చుకున్న తర్వాత మాత్రమే మీ అప్లికేషన్ అనేది ప్రాసెస్ అవుతుంది. ఇక్కడ ఇప్పుడు 3వ సర్వీస్ అయిన మెంబర్ డిలీషన్ అనగా రైస్ కార్డులో వ్యక్తిని తొలగించడం. ఈ రైస్ కార్డులో వ్యక్తిని తొలగించడం అనేది చనిపోయిన సందర్భాల్లో మాత్రమే మనం తొలగించడానికి అవకాశం అయితే ఉంది. ఇలా తొలగించాలి అంటే ఎవరైతే చనిపోయారో ఆ వ్యక్తి యొక్క డెత్ సర్టిఫికేట్, ఆధార్ కార్డు, మిగిలిన ఫ్యామిలీ మెంబర్స్ యొక్క ఆధార్లు, అలాగే రేషన్ కార్డ్ జెరాక్స్ అనేది కూడా ఇచ్చి మనం డిలీషన్ అనేది చేసుకోవచ్చు. తర్వాత చనిపోయిన వ్యక్తి యొక్క డీటెయిల్స్ హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో కూడా సచివాలయ సిబ్బంది దగ్గర డిలీషన్ కూడా చేయించుకుంటే ఆ ఫ్యామిలీలో ఎవరైనా పెన్షన్ అర్హులు ఉంటే వీడియో పెన్షన్ కూడా పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. 7 సర్వీసెస్లో ఒకటైన స్ప్లిట్టింగ్ ఆఫ్ రైస్ కార్డ్. ఈ స్ప్లిట్టింగ్ ఆఫ్ రైస్ కార్డ్ అంటే చాలామంది వలస వెళ్ళిపోయి వాళ్ళ రేషన్ కార్డు అనేది ఒకే కుటుంబంలో అందరూ కలిసి ఉంటుంటారు. సో ఇప్పుడు వేరువేరు అయ్యి ఉన్నారు కాబట్టి వాళ్ళకి వేరువేరుగా రేషన్ కార్డు అనేది కావాలి. అలా కావాలనుకున్న వాళ్ళకి ప్రభుత్వం వారు స్ప్లిట్టింగ్ ఆప్షన్ అనేది ఇవ్వడం జరిగింది. ఈ స్ప్లిట్టింగ్ ఆప్షన్కి కావాల్సిన డాక్యుమెంట్స్ ప్రూఫ్ ఆఫ్ రెసిడెన్స్, ఆధార్ కార్డు లేదా ఓటర్ ఐడి లేదా డ్రైవింగ్ లైసెన్స్, ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ కూడా ఆధార్ కార్డు లేదా పాస్పోర్ట్ లేదా ఓటర్ ఐడి లేదా లైసెన్స్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే దానికి సంబంధించిన ఫోటోగ్రాఫ్ ఇవ్వాలి. అలాగే ఇన్కమ్ ప్రూఫ్ కూడా చూపించాలి. ఈ స్ప్లిట్టింగ్ అనేది 2 కేటగరైజేషన్లో ఇవ్వడం అనేది జరిగింది. మొదటి కేటగిరీ ఎగ్జిస్టింగ్, న్యూ రెండింటిలో కూడా ఇద్దరు ఫ్యామిలీ
ఇద్దరు లేదా అంతకన్నా ఎక్కువ మంది అనేది కంపల్సరీగా ఉండాలి. అలాగే రెండో కేటగిరీకి సంబంధించి భర్త లేదా భార్య చనిపోయి పిల్లలు లేకుండా ఉన్న వాళ్ళకి వేరు చేయడానికి ఆప్షన్ ఉన్నది. అలాగే ట్రాన్స్జెండర్స్ కూడా విభజన చేయడానికి ఆప్షన్ ఉన్నది. అలాగే 50 సంవత్సరాల నుండి వాళ్ళకి పెళ్లి కాకుండా ఉండుంటే మగ లేదా ఆడ ఇద్దరికి కూడా స్ప్లిట్ చేసి ఇవ్వడానికి ఆప్షన్ అనేది ఇవ్వడం జరిగింది. 8 సర్వీసెస్లో ఒకటైన కరెక్షన్ ఆఫ్ రాంగ్ ఆధార్ సీడింగ్ అంటే చాలామందికి వాళ్ళ రేషన్ కార్డులో వాళ్ళ పేరు ఉంటుంది కానీ ఆధార్ కార్డు వాళ్ళది కాదు. సో ఇలాంటి కేసెస్ చాలా ఉన్నాయి. సో అలా ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వాళ్ళకి కూడా ఆప్షన్ అనేది ఇవ్వడం జరిగింది. అలా ఎవరైతే సఫర్ అవుతున్నారో వాళ్ళకి సంబంధించిన ఆధార్ కార్డు లేదా డ్రైవింగ్ లైసెన్స్ లేదా పాస్పోర్ట్ లేదా ఓటర్ ఐడి ఈ ప్రూఫ్స్ ఏమైనా సబ్మిట్ చేసి ఒక ఫోటోగ్రాఫు అలాగే అప్లికేషన్ ఫిల్ చేసి మీ యొక్క తప్పుగా పడిన ఆధార్ని ప్రాపర్గా కరెక్ట్గా ఉండేటట్టు సీడ్ చేసుకోవచ్చు. 7వ సర్వీస్ అయిన సరెండర్ ఆఫ్ రైస్ కార్డు. మనకి ఎవరికైతే రైస్ కార్డు అనేది వద్దనుకుంటున్నారో వాళ్ళు అప్లికేషన్ ఫిల్ చేసి ఒరిజినల్ రైస్ కార్డు ఆధార్ కార్డు జెరాక్స్ ఇచ్చి మీ యొక్క రైస్ కార్డు అనేది సరెండర్ చేసుకోవచ్చు. ఈ సర్వీసులకు సంబంధించి అర్హత ప్రమాణాలు అనేది హౌస్ హోల్డ్ డేటాబేస్ ప్రకారం వ్యాలిడేషన్ అనేది చేస్తారు. అనగా 6 స్టెప్ వ్యాలిడేషన్ 6 అంచెల ప్రక్రియ అనమాట. ఈ 6 అంచెల ప్రక్రియ అనేది మీ ఆధార్ కార్డ్స్ అనేవి అందరి ఆధార్ కార్డ్స్ అనేవి హౌస్ హోల్డ్ డేటాబేస్లో ఉన్నాయి. ఈ 6 పారామీటర్స్ ఏంటంటే గవర్నమెంట్ ఎంప్లాయీ అయ్యి ఉండకూడదు, ఇన్కమ్ ట్యాక్స్ పే అయ్యకూడదు, అలాగే 4 వీలర్ కూడా ఉండకూడదు, ఎల్లో బోర్డు వరకు ఎగ్జామ్షన్ ఉన్నది, అలాగే పవర్ యూనిట్స్ 300 యూనిట్లు దాటకూడదు, అలాగే అర్బన్లో 1000 SFT ఇల్లు అనేది ఉండకూడదు, అలాగే వెట్లాండ్ 3 ఎకరాలు, డ్రై ల్యాండ్ 10 ఎకరాలు ఉండకూడదు. ఈ 6 పారామీటర్స్ అనేది వ్యాలిడేషన్ అనేది చేయడం జరుగుతుంది. అలాగే గ్రామాల్లో అయితే ఆదాయం 1,20,000గా, అలాగే పట్టణాల్లో 1,44,000గా ఆదాయం అనేది ఉండాలి. ఈ 7 రకాల సర్వీసెస్ కూడా వీటి యొక్క SLA పీరియడ్ 21 రోజుల్లో పూర్తవుతుంది. అలాగే నేను చెప్పిన ఏ సర్వీసెస్ కావాలన్నా నేను చెప్పిన ఈ డాక్యుమెంట్స్ అన్నీ మీరు ఏదైతే విలేజ్లో నివాసం ఉంటున్నారో దానికి సంబంధించిన సచివాలయంలో డిజిటల్ అసిస్టెంట్, గ్రామాల్లో అయితే డిజిటల్ అసిస్టెంట్కి, అర్బన్లో అయితే పట్టణాల్లో అయితే వార్డ్ ఎడ్యుకేషన్ డేటా ప్రాసెసింగ్ సెక్రటరీ వారిని మీరు సంప్రదించాలి. ఈ 7 రకాల సర్వీసెస్ అనేవి ఈ నెల 31 వరకు అందుబాటులో ఉంటాయని పౌర సరఫరా వారు చెప్పడం జరిగింది. అలాగే రానున్న రోజుల్లో వాట్సాప్ గవర్నెన్స్లో కూడా ఈ సర్వీసెస్ అన్నీ ఎనేబుల్ చేయడం జరుగుతుంది. అవి ఎనేబుల్ చేసినప్పుడు అవి ఎలా చేసుకోవాలనేది కూడా మీకు క్లియర్గా నేను నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది. ఈ ప్రక్రియ అంతా పూర్తయిన తర్వాత జూన్ మొదటి వారంలో డిజిటల్ కార్డులు ఇవ్వడం జరుగుతుందని చెప్పేసి పౌర సరఫరాల శాఖ వారు చెప్పి ఉన్నారు. ఈ వీడియోలో ఏదైనా ఇన్ఫర్మేషన్ మిస్ అయితే గవర్నమెంట్ వారు ఇచ్చిన SOP కూడా నేను యాడ్ చేయడం జరుగుతుంది. ఆ SOPకి అనుగుణంగా మీరు ఫాలో అవ్వండి. అలాగే ఈ యొక్క కంటెంట్ మీకు నచ్చి మీకు ఉపయోగపడిందంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.